రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలంలో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన 100 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ₹1,00,000 తులం బంగారం అందజేస్తామని హామీ ఇచ్చిందన్నారు। కానీ ఇప్పటి వరకు అట్టి హామీని అమల్లోకి తేలేదు కాబట్టి త్వరగా అమలు చేయాలని అన్నారు। हमारे जो काउंसलर सर वार्ड के नंबर साहब कृष्णा रेड्डी साहब जोरदार तालियों से इस्तकबाल कीजिए। वार्ड नंबर 7 हसीना बेगम गौसिया बेगम नेक्स्ट फातिमा बेगम वार्ड नंबर 10 तहसीन बेगम परवीन बेगम रशीदा बेगम सरमदी खानम आलिया कुरैशी परवीन बेगम मैडम ఇక్కడ చూడండి देखो మొత్తం ఇక ఏ ముందు రా నువ్వే फरीन बेगम वार्ड नंबर 6 शामिदा बेगम మేడం फहमीदा बानो నమస్కారం। ఈరోజు జల్పల్లి బడపేట నేర్పేట కళ్యాణలక్ష్మి చెక్స్ ఆడబిడ్డ పెళ్ళైతే ఆ బిడ్డకి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది। దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్ళైతుందంటే చాలు మేనమామగా ₹1,00,000 వాళ్ళ ఇంటికి పంపించిన కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారు। ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి కళ్యాణలక్ష్మి చెక్స్ ఇవ్వడం, ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు। ఇంకా చాలా మంది వచ్చి అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। అదే కాకుండా ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి ₹1,00,000తో పాటు షాదీ ముబారక్ ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు। అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు, ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను। ఇప్పుడు చెక్కులు ఇచ్చిన వాళ్ళకి ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామని అష్యూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ఈ ప్రభుత్వం। ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి। ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని చెక్కులు అయితే రిలీజ్ చేసినామో వాళ్ళందరికీ లబ్ధిదారులకు కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుతా ఉన్నాను। ఇదే కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్, నా మహేష్ నియోజకవర్గం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గతంలో కేసీఆర్ గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 150 కోట్లు, ఈ జల్పల్లికి అయితే 50 కోట్లు ఇచ్చారు। అట్లాగే హెచ్ఎండిఏ నుండి 95 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ మొదలు స్టార్ట్ చేయలేకపోయింది। ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ ప్రజల అవసరాలకు ప్రజల కోసమే పెట్టినాం, వ్యక్తిగతంగా మా పనుల కోసం కాదు కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి దయచేసి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం।